బెజవాడలోని వరద ముంచెత్తినటువంటి ప్రాంతాల్లో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే జనసేన వీర మహిళలు ఇక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ ఎంతో మంది వరద బాధితులకి వీరు ఆహారం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలు ఉన్నారు. వారితోటి మాట్లాడి అసలు వారు ఏ ఏ ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు, అక్కడ ఎంతమందికి ఆహారాన్ని సప్లై చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇబ్రహీంపట్నం మండలం అండి, మైలవరం నియోజకవర్గం, తుమ్మలపాలెం. మొత్తం అందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చారండి. స్టేట్ సెక్రటరీ గంటా స్వరూప్ గారు, రీజనల్ కోఆర్డినేటర్ కడలీశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మైలవరం నియోజకవర్గం పైడూరపాడుకి నిత్యావసర సరుకులు పంపిణీకి తీసుకుని వెళ్తున్నామండి. ఇప్పటి వరకు ఎంతమందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు? అంటే వందల మందికి కాదండి, వేల మందికి ఆహారం కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి. అదేవిధంగా మా తుమ్మలపాలెం గ్రామంలో కూడా చాలా వరద బాధితులు, గంగపుత్రులు చాలా మందికి ఎఫెక్ట్ అయిందండి. వాళ్ళందరికీ కూడా నిత్యం ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నాం. నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదా భోజనం కానివ్వండి, వారికి ఏదైతే నీడ్ ఉందో అది అందిస్తూనే ఉన్నాము. అదేవిధంగా అదే క్రమంలో నిన్న కూడా గుంటూరు జిల్లా నుండి బండెడ్డి రవి గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తుమ్మలపాలెంలో ఒక 500 మందికి, అదేవిధంగా కాచవరం, కేతనకొండ ఆ ప్రాంతాల్లో కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని మైలవరం నియోజకవర్గం లోపల వరకు ఎవరు వచ్చినా సరే విజయవాడ వరకు వస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ తెలియట్లేదు పలానా చోట ఈ మైలవరం నియోజకవర్గం లోపల ప్రాంతాల్లో ఇట్లా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగడానికి కూడా నీళ్ళు లేక అని చెప్పేసి తెలియక చాలా మంది ఉంటే మా సోదరి మండలు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మీ ఏరియాకి మేము కూడా వస్తాము, మేము కూడా చేస్తామని చెప్పేసి మరి గంటా స్వరూప గారు పెద్ద మనసుతో ఇక్కడ వరకు రావటం, వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. ఈ రోజు ఏ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారండి మీరు? ఈ రోజున 100 ఫ్యామిలీలకి సరిపడా ఒక్కొక్క ఫ్యామిలీకి 5 కేజీలు చొప్పున రైసు, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ షుగరు, 1 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్, కారం ప్యాకెట్, అలాగే టీ పొడి ప్యాకెట్ వాటిని తీసుకురావడం జరిగింది. అలాగే అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులేనా, లేదంటే జనసేన పార్టీ నుంచి కూడా మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పార్టీ తరఫున సేవ చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఇచ్చే సరుకులు అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి ఇస్తారండి, గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులు ఇస్తారు. ఇది మాకు మేము స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది జనసేన పార్టీ ఈ రోజున అధికారంలో ఉండొచ్చు, కానీ గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్రే పోషించింది. ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. తిత్లీ తుఫాన్ అప్పుడు కావచ్చు, హుద్హుద్ తుఫాన్ అప్పుడు కావచ్చు, అలాగే ఈ రోజున వరదల నేపథ్యం కావచ్చు, ఎప్పుడూ కూడా ఎక్కడన్నా ఏదైనా సహాయం ఉన్నది అంటే కనుక ముందుండేది జనసేన పార్టీయేనండి. ఈ రోజున అంటే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అసలు విజయవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో అసలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు విపక్ష నేతలు. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ అండి. ఎందుకంటే ఆయన కనుక బయటకు వచ్చారు అంటే జనాలు మేము కష్టాల్లో ఉన్నామా లేకపోతే మేము బాధల్లో ఉన్నామా అని చూడరు. మా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు అనేటువంటి అభిమానంతో ఆయన చుట్టుముట్టేస్తూ ఉంటారు. దానివల్ల భద్రతా చర్యల వలన ఇబ్బందులు కలగడం కానీ, లేకపోతే ఇక్కడ పాల్గొన్నటువంటి అనేక శానిటేషన్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటికి రావట్లేదు. కానీ ఆయన క్యాంప్ ఆఫీసులో కూర్చుని అనునిత్యం కూడా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి మైన్యూట్ విషయాన్ని కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. దాన్ని విపక్ష నేతలు ఏంటంటే సరిగా గమనించుకోలేక, అంటే మొన్నటిదాకా అధికారంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు కదా, నా కళ్ళు ఇంకా తెరుచుకోలేదు అనమాట. ఆ మూసుకుపోయినటువంటి కళ్ళుతోటి సగం చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటికి వాళ్ళ నోటికి హద్దు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక మీరు గమనిస్తే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, అలాగే 4 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి మన రాష్ట్రానికి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున ఈ వరద సహాయ నిమిత్తం కోసం ఒక్క రూపాయన్నా ప్రకటించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓకే, మీరు సహాయ కార్యక్రమాల కోసం ఇప్పుడు వరద ముంపు ప్రాంతాల్లో మీరు పర్యటన చేస్తున్నారు కదా, వరద బాధితులు అసలు ఏమంటున్నారు, ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నారు? వరద బాధితులు అయితే అండి ఈ రోజున ప్రభుత్వం గురించో లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం గురించో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలు వాళ్ళకి అందుతున్నాయని చెప్తున్నారా, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారా? అంటే ఇప్పటి వరకు చాలా మంది కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, మాకు అన్ని రకాలుగా ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ
తినడానికి ఆహారాన్ని కానీ తాగునీరు కానీ ఇవన్నీ సరఫరా చేస్తున్నారు అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? 100% వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ రోజున వర్షంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా అంటే ఆల్మోస్ట్ గొంతు వరకు మునిగిపోతున్నటువంటి ప్రాంతాలకు కూడా సహాయ శిబిరాలకు సంబంధించినటువంటి వెళ్ళి వాళ్ళని సహాయ శిబిరాలకు తరలించేటువంటి ప్రయత్నం కావచ్చు, పునరావాసాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, వారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ వరకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ విషయంలోనూ వైఫల్యం చెందలేదండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విషయం పబ్లిక్ కూడా మేము సహాయం చేస్తూ ఉంటే పబ్లిక్ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే అతను ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆయన మాత్రం శవాల ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయనకు ఒక పేరు అయితే స్థిరపడిపోయింది. ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ మనిషి మాత్రమే వెళ్ళి మీకు అందుతుందా అని ప్రజలను అడుగుతున్నాడండి. ప్రజలు కూడా మాకు అందుతుందని చెప్తున్నాడు. కానీ మీడియా ముందర దగ్గరికి వచ్చేసి మాకు అందట్లేదు అంటున్నారు, ఇక్కడ సహాయ చర్యలు జరగట్లేదు అంటున్నాడు. బుడమేరేమో పొంగిపోయిందా, బుడమేరు గేట్లు ఎత్తేసి బుడమేరు గేట్లు ఎత్తాడని కదా అవునా నదా. మానవ తప్పిదం వల్లే ఈరోజు బెజవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విపత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద మురదల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు మానవ తప్పిదం వల్ల వరదలు వస్తాయా? చిన్న లాజిక్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అసలు ఈ రోజు వరకు ఎక్కడన్నా మనం విన్నామా? ఒక మనిషి వలన ఒక మనుషుల వలన ఫ్లడ్స్ వస్తాయో చెప్పండి. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి విషయం. ఇది ప్రకృతి ప్రకోపించిన ద్వారా ఈ రోజున ఇన్ని వర్షాలు జరిగినాయి. ఒక మనిషి తప్పిదం చేస్తే ఒక బ్రిడ్జ్ కూలిపోయింది అనుకోవచ్చు, ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోవచ్చు, ఒక ఊరిలో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. కానీ ఈ రోజున ఫ్లడ్స్ అనేవి, వరదలు అనేవి అవి ప్రకృతి సహజంగా సిద్ధించినటువంటి ఇది. దానిని మనుషులు చేశారు అనడం అనేది అతని యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. ఇటువంటి వ్యక్తిని 5 సంవత్సరాల పాటు భరించినందుకు నిజంగా ప్రజలు కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. అది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన వీర మహిళలు అయితే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వారు నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బుడమేరు పొంగి బుడమేరుకి కొన్ని చోట్ల గండిపడడం వల్ల బెజవాడలోని కొన్ని ప్రాంతాలు ఈ వరద నీటితో ముంపుకు గురైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు బుడమేరు పొంగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బుడమేరు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి దగ్గరలో మనం ఉన్నాం. ముత్యాలంపాడు అనేటువంటి ఒక గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గ్రామం యొక్క కొంతమంది స్థానికులు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ బుడమేరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నిజంగా ఈ బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ఇప్పుడు బెజవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగాయా, అసలు కృష్ణానదికి సంబంధించినటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది బుడమేరులో కలిసే అవకాశం ఉందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఈ ముత్యాలంపాడుకి సంబంధించినటువంటి గ్రామస్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దాయన మీరు చెప్పండి, ఇక్కడ బుడమేరు పొంగిపడడం వల్ల అలాగే బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల బెజవాడలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా బుడమేరు గేట్టెట్టడం వల్లే అక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బుడమేరు ఇది రావటం అనేది స్టార్టింగ్ ఈ మైలవరం పైనుంచి ఏకొండూరు దగ్గర నుంచి వస్తుంది, ఇంకా పైనుంచి కూడా వస్తుంది, కానీ మెయిన్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2 వాగులు వస్తాయి, ఇది రెడ్డిగూడ నుంచి వచ్చేది కోతుల వాగను, ఇటు నుంచి వచ్చేది బుడమేరు అని 2 కలిసేసి ఇక్కడ నుంచి బాగా పెద్దగా ఎక్కువ అవుతుంది అనమాట. యాక్చువల్గా 9-10 వేలు వస్తే మాక్సిమం ఎక్కువ క్యూసెక్లు వచ్చేది ఇంతకుముందు. ఇవాళ అదే 30,000 వచ్చింది, 30,000 క్యూసెక్లు వచ్చింది వాడి వల్ల ఫ్లడ్ వచ్చేటప్పుడు. అందు గురించే ఇంత మా ఊర్లో ఇవన్నీ కూడా మునిగిపోవడానికి కారణమైంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు సంజయ్ రెడ్డి గారి టైంలో ఇక్కడ వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఒకటి కట్టారు. ఆ రెగ్యులేటర్ దేనికి కట్టారు? బీడీసీ అంటారు, బుడమేరు డైవర్షన్ కెనాల్ అని. అది వచ్చేసేసి వెళ్ళి పెర్రీ దగ్గర వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. అది ఇక్కడ లాకులు దించేసి ఉంటే ఇక్కడ ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు, 10 అడుగులు ఎంతో మెయింటైన్ చేసేసి ఆ లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు గేట్లు లేపుతారు పైకి, ఆ గేట్లు పైకి లేపుతారు ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు.
అప్పుడు లేపినప్పుడు ఏంటంటే మనకి వచ్చేసేసి ఇటు వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరిపేట, సింగనగరు, పాయికపురం ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతా బాగా పడుతుంది. ఇంకా ఎక్కువ వస్తే మాత్రం 1 టౌన్లో కూడా పాల ఫ్యాక్టరీ 1 టౌన్లో అటు కూడా వెళ్తాయి. ఓకే, అంటే అసలు ఈ కృష్ణా నీటికి సంబంధించినటువంటి వరద ఈ బుడమేరు కాలువలో కానీ వాగులో కానీ కలిసేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అస్సలు లేదు అటు. కృష్ణా నది ఇటు పై ఇది ఎగవ, ఇది ఎగువ ఎప్లాండ్. ఇది కృష్ణా నది రావాలంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 100 అడుగులు ఉంటుంది. అసలు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచే వెళ్తా ఉంటది, కృష్ణా నదిలో కలుస్తూ ఉంటది వెళ్ళి. మనకి ఫెర్రీ దగ్గర ఉంది, మన కృష్ణా కెనాల్ ఉంది కదా, ఇప్పుడు కూలింగ్ వాటర్ కెనాల్ ఉంది కదా, అది వెళ్ళేసేసి థర్మల్ వేస్ట్ వాటర్ ఇవి అన్ని కలిసేసేసి ఫెర్రీ దగ్గర దాంట్లో కలుస్తుంది కృష్ణా నదిలో. అంతే తప్పితే కృష్ణా వాటర్ ఇటు పైకి ఎగకు రావడం అనేది ఎక్కడ లేదు. అది మరి తెలిసి తెలియక మాట్లాడటం అటువంటి వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు మనం ఇది. అంతే కదా, మరి ఆయనకి ఎక్కడ ఉందో బుడమేరు రెగ్యులేటర్ ఎక్కడ ఉందో ఏంటో తెలియదు. ఇక్కడ వెళ్ళలేదు దగ్గర రెగ్యులేటర్ ఉంది. ఇది లేకపోతే మరి దాంట్లో కృష్ణానదిలో చంద్రబాబు గారి పట్టడం ఏంటి, దీనివల్ల పట్టడం అదంతా తెలిసి తెలియక మాట్లాడటం. చంద్రబాబు గారి నివాసం కరకట మీద ఉంది. ఈ కృష్ణా వరద నీరు చంద్రబాబు గారి నివాసాన్ని ఎక్కడ ముంచెత్తుద్దని బుడమేరు గేట్లు తీశారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం అసత్యమే అని మనం భావించవచ్చు. అసలు కృష్ణా అనేది లక్షలు క్యూసెక్లు కిందకి వదులుతా ఉంటే బుడమేరు వచ్చి 30,000 వచ్చింది. దానికి సంబంధం ఉంది అసలుకి. అసలు ఆ పొరపాటున అది అసలు తెలియక మాట్లాడటం, అది అజ్ఞానంతో మాట్లాడటమేనండి. అది అంతకుమించి ఏం లేదు అసలు. ఓకే, బుడమేరు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతాలు అంటే బుడమేరుకు సంబంధించి వరద నీరు ఈ ప్రాంతాలని గతం నుంచే ముంచెత్తాయి కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాల్లో జగనన్న కాలనీలను ఎందుకు నిర్మించినట్లు అంటారు? ఇక్కడ కొంతమంది వాళ్ళ నాయకుల కోసం స్వలాభం కోసం తీసుకుని పెట్టారండి. ఇక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఏదైనా ఉంటే మంచి రేట్స్ వస్తాయి. యాక్చువల్గా 45 లక్షలు ఇచ్చారు. అంత రేటు లేదు ఆ లోపల అనేది, దానికి దారి తెన్ను అంత లేదు. మంచి రేటుకి వస్తుంది కదా అని వాళ్ళ స్వలాభం కోసం ఇచ్చారు, అంతే తప్పితే అసలు ఇటు నుంచేమో బుడమేరు వెళ్తుంది, అటు నుంచేమో కొండూరు నుంచి పులివాగ వస్తుంది. 2 కలిసే ప్లేసు ఈ లోపల ఇది పెట్టారు జగనన్న కాలనీ. అది ఎట్లా ఇదవుతుంది, దానికి అప్పుడు కూడా 4-5 అడుగులు మెరక దోలారు. ఓకే, మొదటి రోజు వరద ఉధృతి ఎలా ఉంది అసలు ఇక్కడ? మొదటి రోజు బాగానే ఎక్కువ వచ్చింది. తర్వాత రోజున పైన గళ్ళు బండి, ఈ బుడమేరుకి గళ్ళు పడేసేసి ఇటు మా ఊరి మీదకి వచ్చేసేసి చెరువు నిండి ఇటు పొరిలేసేసి ఇదంతా దీని మీద ఇంత లోతు వచ్చింది. ఇక్కడ ఓకే, మీ ఊరికి సమీపంలో ఉన్న బుడమేరు దగ్గర ఎక్కడ గండి పడింది? అక్కడ ఇప్పుడు గండి పూర్తి చేశారా? లేదు, పోడ్చాలి. ఇప్పుడు పోటానికి కూడా కుదరదు. బుడమేరుకి పైన మా ఊరు పొలాల మీద నుంచే మా ఊరు మీదకి వస్తుంది. వెల్టూరు పెద్ద చెరువు అని ఉంది, వెస్ట్ ట్యాంక్ అని. ఆ ట్యాంక్ చెరువు గండిపడి దాని పక్కన బుడమేరు కూడా గండిపడి 300-400 మీటర్లు గండిపడింది. పెద్ద పెద్ద గళ్ళు పడినాయి అక్కడ. ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. పొలాలు కూడా ఇంకంతా ముంపులోనే ఉన్నాయి, ఇది ఎట్లాగానే ఉన్నాయి. ఓకే, మీకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతుంది. మీకు కావాల్సినటువంటి ఆహారాన్ని అలాగే తాగునీటి సమస్యలను కూడా వాళ్ళు తీర్చేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. మీకు అందిందా అన్ని? వస్తున్నాయండి. మేము డైలీ ఎమ్మెల్యే గారితో టచ్లో ఉంటున్నాము. ఆయన ద్వారా కూడా మాకు ఏంటి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ప్రభుత్వం మాకు బాగానే స్పందిస్తుంది. మన కూడా వెస్ట్ లోనే వచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. మాకు కావాల్సినవి చూస్తానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక ఈ ఎఫెక్ట్ ఇప్పుడు దాకా ఊళ్ళో నిన్నటి నుంచి ఊళ్ళోకి రావడానికి కూడా నిన్నటి నుంచే కొంచెం ఇదిగా ఉంది. అప్పటి వరకు ఎవరు వచ్చే పరిస్థితి కూడా లేదు. మన పేషెంట్లను తీసుకెళ్ళాము కొండూరు, నిన్ను ఊళ్ళో కూడా వచ్చే పరిస్థితి లేక అక్కడే ఆత్కూరులోనే పడుకున్నారు ఆ నైట్ అంతా. అంటే ఆ రోజు నుంచి కూడా అసలు టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డ్రోన్ల సదుపాయంతో ఇక్కడ ఆహారాన్ని పంపిణీ చేసింది, అలాగే మందుల పంపిణీ కూడా చేసింది కదా, మీకు అందాయని? అంటే అంత ఇది లేదు మాకు. ఒక్క రోజు మాత్రం బాగా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ట్రాక్టర్లు ఉంటాయి కదా, దమ్ము చక్రాలు వేసుకుని వాటిని తీసుకుని వెళ్ళేసేసి అక్కడ ఉండేసేసి తర్వాత అటు నుంచి అటు మామూలుగా వెహికల్స్ మీద వెళ్ళారు. వాటి ద్వారా ఒక రోజు మాత్రం అసలు వెళ్ళటానికి ఏమేమి వీలుపడలా. 2 మనుషులు కూడా చనిపోయారు ఊళ్ళో ఈ ఫ్లడ్ మూలాన. అక్కడ ఒక ట్రాక్టర్ కింద బాల్తా పడిపోయేసి దాంట్లో 8 మంది కొట్టుకుపోయారు. ఒక మహిళ చనిపోయింది. మిగతా 7 అయితే బయటకు వచ్చేసారు. ఎట్లా తాళ్లతోటి బయటకు తీసుకురాగలిగాం. ఒక మనిషి అయితే ఒక ఆడ మనిషి కొట్టుకుపోయింది. అట్లానే ఊళ్ళో కూడా ఒక మనిషి చనిపోయాడు ఈ ఫ్లడ్ వచ్చి దీని గురించి. అది పరిస్థితి. ఓకే పెద్దయినా, అయితే ప్రభుత్వం నుంచి అయితే అన్ని సహాయ కార్యక్రమాలు మీకు అంతానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఎమ్మెల్యే గారితో కూడా డైలీ టచ్లోనే ఉన్నాం. ఆయన కూడా ఫుడ్ ప్యాకెట్స్ అవి పంపిస్తున్నారు. ఇక్కడ కొండూరులో కూడా కొంతమంది దాతలు ఉన్నారు, వాళ్ళు ఫుడ్ అవి పంపిస్తున్నారు. కొంతమంది వాటరు, నిన్న మిల్క్ వాటర్ అన్నీ వచ్చినాయి, జరుగుతూనే ఉన్నాయి. మాకు ప్రాబ్లం అయితే లేదు. ఓకే పెద్దయినా, ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెల్కమ్. ప్రస్తుతం మనం పులివాగు దగ్గర ఉన్నాం. పులివాగు ఏంటంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఇది ఆంధ్రాలో ప్రవహించేటువంటి వాగు. ఈ పులివాగులో ఈ వరద నీరు కూడా ఉధృతంగా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఈ వరద నీరన్నీ కూడా బుడమేరులో కలిసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పులివాగుకి సమీపంలోనే జగనన్న కాలనీలు కూడా నిర్మించారు. ఇక్కడ కాలనీల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మొన్న వచ్చినటువంటి ఈ వరద ఉధృతికి
కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. అసలు ఈ పులివాగు చరిత్ర ఏంటి, ఈ పులివాగు బుడమేరులో ఎక్కడ కలుస్తుంది, అలాగే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఈ వర్షపు నీరు ఈ పులివాగులో ఎక్కడ కలుస్తాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాజీ సైనికులు అలాగే ఎస్ఎస్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సురేంద్ర కుమార్ గారు, మీరు చెప్పండి, ఈ పులివాగు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు చెందినటువంటి వరద నీరు ఈ పులివాగులో కలుస్తాయి? తెలంగాణకు సంబంధించిన మదిరి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ గట్లు ఉన్నాయి ఆ రైల్వే ట్రాక్ల పక్కన, అక్కడి నుంచి మొత్తం వచ్చేసి జీకొండూరు మండలంలో ఉన్న కొన్ని వాగుల నుంచి వచ్చేసి ఇది బుడమేరు ఇది ఏదైతే ఉందో ఎలగలేరు రెగ్యులేటర్లు దాని వెనక పక్కన వచ్చేసి ఇప్పుడు మనం అక్కడ ఎక్కడైతే చూసామో అటు నుంచి వచ్చే వాగులో కలుస్తుంది. ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది పొంగినప్పుడు జీకొండూరుకి విజయవాడకి మధ్యలో అసలు వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయబట్టి ఈ అవకాశం కల్పించింది. కానీ ఇలాంటి ప్లేస్ లో కూడా ఇంకొకసారి వరద వస్తే గనక ఇల్లు కొట్టుకుపోతాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా జగనన్న కాలనీలు ఇచ్చి మరి ఎస్సీ ఎస్టీల మీద అంత ప్రేమ, ఎంత దౌర్భాగ్యంగా పాలన చేశాడు. సో దీన్ని బట్టి మనం అర్థం